team members and guests. Multi-talented వెంకట్ ప్రసాద్ గారిని స్టేజ్ పై ఓకే ముందుగా అనంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓకే ఓకే ముందు మీడియా మిత్రులందరూ క్షమించాలి, ఎక్కువ ఫంక్షన్స్కి వచ్చి మీకు చాలా బోర్ కొట్టిస్తున్నాను నేను. ఐఎమ్ సారీ, కానీ నాకు తప్పట్లేదు. ఉంగరాల రాంబాబు టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. క్రాంతి మాధవ్ గారు ఇంతకుముందు తీసిన ఆయన జోనర్లోంచి ఒక డిఫరెంట్ జోనర్లో సినిమా తీశారు. ఇది పెద్ద హిట్. మా పరుచూరు ప్రసాద్ గారు ఎంత ఇదిగా ఉంటారో అంత డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ అబ్బాయికి కిరీటికి కూడా మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను. ఇక సునీల్, లైక్ మై బ్రదర్, అంటే మా ట్రావెల్ చాలా పెద్ద ట్రావెల్. సునీల్ నిజంగా షాకింగ్. అంత సునీల్లో అంత డాన్సర్ ఉన్నాడని అప్పటి వరకు ఎవరికి తెలీదు. తను హీరోగా యాడ్ చేసే వరకు అంటే మాలాగా ఫ్రెండ్స్కి కూడా తెలీదు, స్క్రీన్ మీద చూసాకే తెలిసింది. కానీ తనకున్న ఆ బలాన్ని, ఆ స్టామినాన్ని ఇప్పటి వరకు ఎప్పటికీ కాపాడుతూ వచ్చాడు. తనకి మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రకాష్కి, ఇక్కడ ఉన్న మణిచంద్ర గారికి, మొత్తం ఎంటైర్ టీం అందరికీ, పోసాని గారికి, అందరికీ, రెహమాన్కి నా విషెస్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు, నాకు పని ఉంది అందుకే తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks to V.V. Vinayak garu once again. Thank you so much, sir. మల్లి గారు చేసేస్తున్నారే డాన్స్ అనిపిస్తుంది. ఒక 7 years గ్యాప్ తీసుకున్నాను. క్రాంతి మాధవ్ గారి గురించి చెప్పాలంటే ఆయన చేసిన 2 సినిమాలు చాలా పెద్ద హిట్. నేనైతే చాలా సార్లు చూసేసాను కూడా ఆ సినిమాలు. ఫస్ట్ టైం మళ్ళీ రీఎంట్రీలో ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈ మూవీలో నేను ప్రకాష్ రాజ్ గారి వైఫ్ రోల్ చేస్తున్నాను. చాలా మంచి క్యారెక్టర్, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సునీల్ గారితో వర్క్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేమంతా పొల్లాచిలో కలిసి కూర్చొని లంచ్ చేసేవాళ్ళం, ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ సునీల్ గారు. అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన ప్రొడ్యూసర్ పరుచూరి గారికి అండ్ క్రాంతి మాధవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. అనంత్ గారు, ప్రొడ్యూసర్ గారు అంత వెయిట్ ఉన్నాడు కాబట్టి అన్ని కోట్లు రావాలా? నేను సన్నగా ఉన్నాను, నాకు వేలల్లో రావాలా? మొత్తం కుటుంబానికి ప్రసాద్ గారు మంది ఒక్కరే, అందరికి వెళితే ప్రసాద్ గారు అంతా. చాలా సంతోషం అండి. పరచూరి ప్రసాద్ గారు, మీకు శుభాకాంక్షలు. అంటే పరచూరి ప్రసాద్ గారి మీద నాకు కొంచెం చిన్న బాధ ఉంది. ఈయన నాకు ఒక 25-30 ఏళ్ళ నుంచి పరిచయం బాగా. ఇతనే పరచూరి కిరీట్ అని ఇప్పుడు నాకు తెలిసింది. సినిమాంత చేసా ప్రసాద్ గారు తన కొడుకు నాకు పరిచయం చేయాల. చూసి షాకు. పరచూరి కిరీట్ అని పిలుస్తుంటే నేనే పక్కకు కూర్చొని ఇప్పుడు సారీ చెప్పా. బాబు మీ నాన్న నాకు పరిచయం చేయలేదు, ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పా. చాలామందికి ఇండస్ట్రీలో 5 ఏళ్ళు ఉన్నా, 10 ఏళ్ళు ఉన్నా, 20 ఏళ్ళు ఉన్నా కానీ వాళ్ళ పర్సనల్ టేస్ట్ అది పోదు. అలాంటి వాళ్ళ ముఖ్యుడు పరచూరి ప్రసాద్.
నువ్వు నన్ను హీరోకి పెట్టి సినిమా తీయండి, సునీల్ గారితో తీయండి, ఇంకోళ్ళతో తీయండి, చేతిలో ఎంత డబ్బు ఉందో అంత ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు. ఇది బడ్జెట్ వర్కౌట్ అవుద్ది అవ్వదు అవేం పట్టించుకోవాలా. నేను చాలా సినిమాలు చూసా, ప్రతి సినిమాకి ఆయన మామూలుగా 2 కోట్లు పెట్టాలి, సినిమాకి 4 కోట్లు పెడతాడు, 4 పెట్టాల్సింది 6 కోట్లు పెడతాడు. అది క్రమశిక్షణ లేకపోవటం కాదు ఫైనాన్షియల్ విషయంలో, ఆయన టేస్ట్ అలాంటిది. ఈ సినిమా టీజర్ చూసాము, 2 సాంగ్స్ చూసాము. 2 సాంగ్స్, ఫస్ట్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫోటోగ్రఫీ, డ్యాన్స్ మాస్టర్ మూమెంట్స్ అవన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. ఇందులో నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ప్రసాద్ గారు, డైరెక్టర్ గారు. ప్రసాద్ గారు, మీకు కొంచెం ఆవేశం, కోపం ఉంటుంది, ఎబో వాళ్ళ సిన్సియారిటీ ఉంది. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా అవసరం. డెఫినెట్గా మీరు మంచి మంచి సక్సెస్ తీసి 10 మందిని కాపాడుతూ 10 మందికి అన్నం పెడుతూ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సునీల్ గురించి కొత్తగా నేను చెప్పేది ఉంది, సునీల్ బెస్ట్ కామెడియన్ అని. సునీల్ లాంటి వాళ్ళు హీరోలు మారుతుంటూ ఉంటే మాలాంటి వాడికి ఎక్కువ కాలం ఉంటాం ఇండస్ట్రీలో. ఎందుకంటే కామెడియన్స్ తగ్గిపోయారనుకోండి, మాకు ఎలాగే ఉంటుంది గ్లామర్ ఛానళ్ళు. అందుకని చాలామంది కామెడియన్స్ హీరోలు అవుతూ ఉంటే నాకు చాలా ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతా. సునీల్ ఇక నన్ను కూడా హీరో లెక్కేస్తే ఇంకెవడు మిగలవు ఇండస్ట్రీలో. అంటే అది మెంటల్ ఇష్టం, అంటే ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి నాకే సూట్ అవుతుంది కూడా వేసా. అదే పని వేస్తున్నాం అనుకోండి, నేను కూడా మొత్తం మా ఇల్లు, తర్వాత పొలం, తర్వాత అపార్ట్మెంట్లు, తర్వాత మా వాడి నగలు, ఫైనల్గా కట్ చేస్తే కృష్ణనగరం, కృష్ణమురళి కేర్ ఆఫ్ కృష్ణనగరం. అటు చేయదలుచుకున్నాను నన్ను. అంటే ఎవరన్నా ప్రొడ్యూసరు వాళ్ళ కర్మగాలు నా హీరోకి పెట్టుకుంటే ఓకే, నేను చేయని నా హీరోకి పెట్టుకున్నాను, అంతవరకు ఖాయం. ముఖ్యంగా చెప్పాల్సింది పర్చూరి ప్రసాద్ గురించేనండి. ఇష్టమైన మనిషి, అతను బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చెప్తున్నానంటే, సునీల్ నీకెవ్వడు అవసరం లేదు, నీకు ఏ మేనేజర్ అనేవాడు అవసరం లేదు. నువ్వే నీ డైరీ నువ్వు చూసుకో. సంవత్సరానికి 3 సినిమాలు, 3 నెలలు 3 నెలలు 3 నెలలు చేయి. ఇక 3 నెలలు నువ్వు ఫారెన్ ట్రిప్ తిరుగు. హీరో కృష్ణ గారిలాగా 300 సినిమా హీరోగా చేస్తాం. కృష్ణ గారు చూడండి, కృష్ణ గారు 70 ఏళ్ల వరకు ఆర్టిస్ట్గా వేషాలు వేస్తూనే ఉన్నాడు. ఇతను అంతే. సునీల్ని ప్రేమించే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. కాబట్టి నీ భవిష్యత్తుకి డోకా లేదు. నీ డేట్లు ఎవడికి ఇవ్వకు, నీకు సెట్ అవ్వడు ఎవడో నీ పర్సనల్గా చెప్తున్నా. డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్, మంచి వేషం నాకు ఇచ్చారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. అగైన్ మళ్ళీ చెప్తున్నా, మా పర్చూరి ప్రసాద్ గారు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. నా పర్సనల్ అపాలజీస్ అండి, కొద్ది డిలే అయింది. ఉంగరాల రాంబాబు, ఓనమాలు, మళ్ళీ ఇది రాని రోజు, దే వర్ లైక్ డిఫరెంట్ ఫిలిమ్స్. ఈ సినిమా కూడా వినాయక్ గారు వచ్చేళ్ళారు ఇందాక. థ్యాంక్ యూ సార్ ఫర్ లాంచింగ్. వినాయక్ గారు ఒక విషయం చెప్పేవాళ్ళు, అది నేను ఇండస్ట్రీకి ఓనమాల కన్నా ముందు అది ఇంటర్వ్యూలో చదివాను, చూశాను. ఏదైనా తెలియని కథ చెప్తున్నప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి, తెలిసిన కథ చెప్తున్నప్పుడు అర్థం కాకుండా చెప్పాలి అని హిస్ కోట్. యాక్చువల్లీ ఐ రిమెంబర్ దాట్. ఈ సబ్జెక్ట్ ఉంగరాల రాంబాబు అనేది ఇట్స్ ఏ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, అన్లైక్ మై ఎర్లియర్ మూవీస్, బట్ ఇట్స్ నాట్ స్టీరియోటైప్. ఈ సబ్జెక్ట్ ఇట్స్ మిక్స్ ఆఫ్ 2-3 పాయింట్స్. మనం సమాజంలో చూసేటువంటి రెగ్యులర్ అంశాల మీద ఈ స్టోరీ చేయటం జరిగింది, వేర్ ఎవ్రీబడి కెన్ ఈజీలీ రిలేట్ టు. కథ మొత్తం అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ ఏ కామెడీ ఫిల్మ్ ఫర్ లాంగ్ టైమ్. సునీల్ గారు హీ జస్ట్ సాట్ ఇన్ టు దట్ క్యారెక్టర్, ఉంగరాల రాంబాబు క్యారెక్టర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డూ ఏ కామెడీ ఫిల్మ్.
ప్రసాద్ గారు ఈ సినిమాకు కాను ఫైనాన్షియల్గా he has put a lot of efforts in terms of getting the sets, properties, and everything is visible on screen. మనం చూసినటువంటి 2 పాటలు కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి. పోసాని కృష్ణములు గారి వేషం కూడా చాలా గమ్మత్తైన వేషం. థ్యాంక్ యూ పోసాని గారు. I tried a different comedy, but the story is very good and నేను బిలీవ్ చేస్తున్నాను. Thank you very much for coming here. Rahman's music lyrics were very good. Mia George, tanu Malayali heroine andi. She is debuting here. So cast and crew wise, we have like Mia George, Sunil garu, Posani Krishnamurthy garu, and Vennela Kishore, Prakash Raj garu. Prakash Raj gar character chala వైవిధ్యమైన character. He has never done that kind of character ani I strongly believe. I thank each and everybody for coming here. Thank you very much. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచే సునీల్ గారు అని చెప్పి మా మైండ్లో తిరుగుతూ ఉంది. ప్లస్ యాక్చువల్గా మేము అది కూడా చెప్పాము యాక్చువల్గా కూర్చొని. సో ఫస్ట్ వినాయక్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. యూ హ్యావ్ బీన్ ఎవ్రీ టైమ్ ఫర్ అస్. అండ్ క్రూకి సంబంధించి చాలామంది ఉన్నారు, అందరికీ చెప్పలేను, కానీ అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక్ అన్నయ్యకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు నేను అక్కడ బంజారా దర్బార్ హోటల్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మా రూమ్లో వాటర్ పట్టుకుని ఎలాగ టీ తాగేసి పడుకుందామని వెళ్తే పొద్దుటే ఆయన కూడా అదే హోటల్కి వచ్చేవారు. అప్పుడు నాకు గడ్డం ఉండేది. నన్ను అనేవారు, బ్రదర్ నువ్వేమవుదామని వచ్చావు అని. అనయ్య నేను ఇలాగ విలన్ అవుదామని వచ్చానంటే, నువ్వు గ్యారెంటీగా ఎప్పటికైనా గొప్ప విలన్ అవుతావని, అన్నయ్య మీరు పెద్ద డైరెక్టర్ అవుతారని ఇద్దరం ఎంకరేజ్ చేసుకునే వాళ్ళం. ఎర్లీ మార్నింగ్ 4:30కి అండి, ఆల్మోస్ట్ 4-5 years. ఆయన అందుకే అన్నారు ఎప్పటి నుంచో తెలుసని. అలాగే లైఫ్లో నేను అంటే డైరెక్ట్గా కాకపోయినా పోసాని కృష్ణమురళి గారు నాకు చాలా రోజులు భోజనం పెట్టి, అయితే నేను మ్యాటర్ చెప్తాను, అది ఆయన పెట్టారు మీరు చెప్పండి. అప్పట్లో ఫస్ట్లో మేము ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి నేనే చెక్ తెచ్చుకునేవాడిని. నేనే తెచ్చుకునేవాడిని, నిజం అది. అంటే ఆయన డబ్బులు నేను తిన్నట్టే కదా. కానీ ఆయన మాకు అప్పట్లో ఆయన పెద్ద ఆయన అయినా ఇప్పుడు కొంచెం మేము ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నా ఏ రోజు కూడా వేరేలా చూడలేదండి. నా సినిమా అనేటప్పటికీ ఆయన కోఆపరేషన్ నేను ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఈ సినిమాలో నా కో ఆర్టిస్టులు అందరూ మణిచందన గారు, అలాగే అనంత్ గారు, మేమందరం కలిసి చాలా సరదాగా లొకేషన్లో పనిచేసామండి. లైక్ ఏ ఫ్యామిలీ వెదర్ ఉండేది. ఎస్పెషల్లీ నాకు ఈ సినిమాలో కిరీట్తో కొంచెం ట్రావెల్ ఉంది ఈ సినిమా వల్ల. తను వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి కిరీటి. అందుకే గ్యారంటీగా తమ్ముడు చాలా పైకి వెళ్తావు, గుడ్ హ్యూమన్ బీయింగ్ ఎవడన్నా పైకి వెళ్తాడని అంటూ ఉంటాను ఇప్పుడు. ఈ సినిమాలో నాకు మటుకి ఒక రియలైజేషన్ వచ్చిందండి నిజంగా. ప్రసాద్ గారు చాలా అంటే మ్యాక్సిమం కష్టపడతారండి. ఈ సినిమా కథ నాకు ఫస్ట్ చెప్పించినప్పుడు నాకు బాగా నచ్చిందండి. యాక్చువల్గా నేను వేరే కథ చెయ్యాలి, ఈ సినిమాలో కామెడీ ఎక్కువ ఉందని ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను ఆయనకి ఫోన్ చేసిన వెంటనే రెండో డైలాగ్ కూడా లేదు, భయ్యా కథ ఎప్పుడేంటో వచ్చే భయ్యా అంటే అంత స్పీడ్ ఉంటుంది, ల్యాగ్ ఉండదు అసలు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చిందండి, అది ఎవరు చెప్పలేదు నాకు ఇప్పుడు దాకా. ఆయన వచ్చి, భయ్యా నీ సినిమాకి డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ప్రొడ్యూసర్లు, అది ప్రొడ్యూసర్లు డబ్బు కాదు భయ్యా, అది నీ డబ్బే. నీ సినిమాకి మార్కెట్ ఉంటే ఆ మార్కెట్లో సినిమా ఫినిష్ అయితే నీ డబ్బే, నీకే పేరు వస్తుంది
నీ సినిమా ద్వారా వచ్చే డబ్బే కాబట్టి అది నీ డబ్బు కిందే అనుకో అన్నారు. అది చాలా రియలైజేషన్ వచ్చింది నాకు. అంటే అప్పటి నుంచి నా డిసిప్లిన్లో చాలా మార్పు వచ్చింది. ఫ్యాక్ట్ అయితే జనరల్గానే డౌన్ టు ఎర్త్ ఉంటాను, డిసిప్లిన్గా ఉంటాను, కానీ ఇంకా ఎక్కువ ఓవర్ చెక్ చేసుకోవాలి. ఓహో, ఈ రోజున బడ్జెట్ రూపాయి పెరిగిందంటే అది మన కదా పెరగటం, మన బడ్జెట్ కదా, మన మనీ కదా వేస్ట్ అవుతుంది అనే రియలైజేషన్ వచ్చిందండి. ఈ సినిమా మామూలుగా అన్ని సినిమాల్లాగా పొద్దున్న వచ్చి సాయంత్రం అలా కాకుండా ఆల్మోస్ట్ ఎప్పుడు ఖాళీగా ఉన్నా నేను ఆఫీస్లోనే, కిరీటి మూవీస్ ఆఫీస్లోనే ఉంటాను నేను. సో ఫ్యామిలీలో కష్టపడి చేసామండి. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది క్రాంతి మాధవ్ గారు. ఎందుకంటే ఆయన సినిమా చాలా అర్థవంతంగా ఉంటుందండి. ఆయన ఏ సినిమా తీసినా ఆల్రెడీ 2 సినిమాలు అది ప్రూవ్డ్. నాతో సినిమా తీశారు కదా, ఓన్లీ కామెడీగానే ఉంటుందా అంటే కాదండి, కామెడీ కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది, సోషల్ మెసేజ్ కూడా ఉంటుందండి. ఆయన లైఫ్లో వితౌట్ సోషల్ మెసేజ్ సినిమా తీయలేరు క్రాంతి మాధవ్ గారు. నాకు ఆయనతో చేయడం చాలా, అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్తో చేస్తే ఎంత ఇదిగా ఉంటుంది, కల్చర్డ్గా ఉంటుంది అనేది మటుకి చాలా హ్యాపీగా అనిపించానండి. క్రాంతి గారు, మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. క్రాంతి గారు మన విశ్వనాథ్ గారు అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని, బాపు గారు అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని, అలాంటి అర్థవంతమైన సినిమాలు తీసే శక్తి నీకు ఉంది కాబట్టి అంత పెద్ద అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అందరికీ చాలా థ్యాంక్స్. వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా మన ఆడియో లాంచ్ ఆర్ ప్రీ రిలీజ్ కానీ మరొకసారి వివి వినాయక్